ఇరాన్ యుద్ధంలో గల్ఫ్ దేశాలు పట్టుపడుతున్నాయి. ఇరాన్ వదిలిపెట్టొద్దంటూ గల్ఫ్ దేశాలు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ను పూర్తిగా దెబ్బతీయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ భవిష్యత్తులోనూ తమకు ఇబ్బందేనని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఆ ముప్పును తొలగించుకునేందుకు యుద్ధం కొనసాగించాలంటూ ట్రంప్ను కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గల్ఫ్ దేశాల సూచనను ట్రంప్ పట్టించుకోవడం లేదు. యుద్ధం ఆపాలంటూ ట్రంప్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నెమ్మదిగా యుద్ధం ఆపాలంటూ ట్రంప్ చూస్తున్నారు. ఇక ఇరాన్ రెజిమీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. ఇరాన్లో రెజిమ్ పాలన ఉంటే తమకు దీర్ఘకాలిక ముప్పేనంటూ గల్ఫ్ దేశాలు అంటున్నాయి. అలాగే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు కోల్పోయేలా చేయాలంటూ గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. అప్పుడు తాము మరింత శక్తివంతంగా ఉంటామనే భావనలో ఉన్నాయి. అయితే గల్ఫ్ దేశాల ప్రతిపాదనకు ట్రంప్ నో చెప్పినట్టుగా తెలుస్తుంది. యుద్ధం ముగించాలని ట్రంప్పై తీవ్ర ఒత్తిడి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా దేశాల్లో చమురు సంక్షోభం మొదలైంది. దీంతో ప్రపంచ దేశాలకు తీరని నష్టం జరుగుతుందని భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. దీంతో ట్రంప్ టాకో పాలసీని అవలంబిస్తున్నారు. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటే ఏదైనా తాను తలపెట్టిన పనిలో విజయం సాధించకపోయినా అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాని నేపథ్యంలో దాన్ని విరమించుకోవడమే ట్రంప్కు పరిపాటిగా ఉన్న అలవాటు. సో ఆ పరిపాటిని ఆ అలవాటును ఇప్పుడు చికెన్స్ అవుట్గా భావిస్తున్నారు. ఇదే స్లోగన్ ట్రంప్ టాకో అని కూడా విశ్లేషకులు పిలుస్తున్నారు. ప్రస్తుతం జరుగుతుంది కూడా అదే. ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు ట్రంప్ ఈ యుద్ధాన్ని విరమించుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? గత కొన్ని వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్ ఒక అంశాన్ని పదే చెప్తున్నాయి. అదేంటంటే ఇరాన్ సైనిక సామర్థ్యం చాలా వరకు క్షీణించిపోయిందని, నిరంతర దాడుల వల్ల ఇరాన్ సైనిక కమాండ్ వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఎందుకు అంటే ఎదురుదాడి చేసే సామర్థ్యం పూర్తిగా బలహీనపడిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వాదిస్తున్నారు. వారి అంచనా ప్రకారం ఈ యుద్ధం ఇప్పటికే ముగింపు దశలో ఉండాలి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు తగ్గడానికి బదులుగా అవి మరింత తీవ్రమవుతున్నాయి. యుద్ధం నుంచి బయటపడేందుకు స్పష్టమైన మార్గాలు కూడా క్రమేపీ మూసుకుపోతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి సంబంధించి గల్ఫ్ దేశాలు తీవ్రంగా పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సౌదీ అంటే మొదటి నుంచి కూడా ఏ అనుమానాలు బలపడ్డాయి. సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో అతనే ఇరాన్పై దాడి చేసేందుకు అమెరికాను పురిగొల్పాడంటూ అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ లాంటి ప్రధాన మీడియా సంస్థలు అప్పటికే వార్తలు ప్రచురించాయి. సౌదీ ప్రిన్స్ డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేసి ఒత్తిడి తేవడం వల్లే యుద్ధం ప్రారంభమైందంటూ అప్పట్లో ఆ వార్తా కథనాలు సంచలనం రేపాయి. మరి ఇప్పుడు కూడా సౌదీనే అంతా నడిపిస్తోందా? ఇరాన్తో యుద్ధాన్ని కొనసాగించాలని ట్రంప్ను క్రౌన్ ప్రిన్స్ కోరుతున్నారంటూ మళ్ళీ కొన్ని నివేదికలు కూడా బయటపడుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించిన తరుణంలో ఇరాన్పై సైనిక చర్యలను కొనసాగించాలంటూ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కోరుతున్నట్లు ఓ కొత్త నివేదిక బయటకు వచ్చింది. దీంతో సౌదీయే ప్రస్తుతం ఈ వార్ను నడిపించాలని ఒత్తిడి తెస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం అంతా. ఈ సంఘర్షణ ప్రాంత స్వరూపాన్ని మార్చడానికి ఒక కీలకమైన ఘట్టం అంటూ ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఇక ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం సౌదీ యువరాజు ట్రంప్తో ఇటీవల జరిపిన చర్చల్లో ఇరాన్పై నిరంతర ఒత్తిడి కొనసాగించాలన్నారు. కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్య మిడిల్ ఈస్ట్ను పునర్నిర్మించడానికి ఒక చారిత్రక అవకాశం కల్పిస్తుందంటూ ఆయన వాదిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ దీర్ఘకాలిక ముప్పుగా పరిణమించిందని, దాన్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించడం ద్వారా మాత్రమే ఈ ముప్పును ఎదుర్కోలేమంటూ ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సంఘర్షణ గణనీయంగా తీవ్రం కావడంతో ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ ఇంధన మార్కెట్లు, సుదీర్ఘ యుద్ధ ప్రమాదంపై ఆందోళన పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్ను దీర్ఘకాలిక ముప్పుగా పరిగణిస్తున్నప్పటికీ సౌదీ అరేబియా ఆందోళనలు భిన్నంగా ఉన్నాయని, ముఖ్యంగా అస్థిరమైన లేదా విఫలమైన ఇరాన్ రాజ్యం వల్ల కలిగే ప్రమాదాల విషయంలో వారి ఆందోళనలు భిన్నంగా ఉన్నాయంటూ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నివేదికలు ఉన్నప్పటికీ యుద్ధాన్ని పొడిగించాలని తాము ఒత్తిడి చేస్తున్నామన్న ఆరోపణలను సౌదీ అరేబియా బహిరంగంగా ఖండిస్తోంది. ఇక ఈ యుద్ధం ప్రారంభానికి ముందే సౌదీ రాజ్యం దీనికి శాంతియుత పరిష్కారాన్ని ఎల్లప్పుడూ సమర్థించిందంటూ కూడా ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో చెప్తోంది. తమ ప్రజలపై పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న రోజువారీ దాడుల నుంచి తమల్ని తాము రక్షించుకోవడమే
తమ ప్రధాన ఆందోళనని. ఇరాన్ గంభీరమైన దౌత్య పరిష్కారాలకు బదులుగా ప్రమాదకరమైన అంచున నిలబడి ఉన్నటువంటి వైఖరిని ఎంచుకుందని, ఇది ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నష్టం కలిగిస్తుంది, కానీ ఇరాన్కు కలిగినంత నష్టం మరెవరికి కలగదంటూ ఆ ప్రకటనలో సౌదీ చెప్పడం మనకు సౌదీ అరేబియా ఇరాన్ పట్ల ఎంత కోపంగా ఉందో ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఈ యుద్ధం ఇప్పటికే సౌదీ అరేబియాకు తీవ్రమైన ఆర్థిక భద్రతా పరిణామాలను తెచ్చిపెట్టింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ జరిపిన క్షిపణి డ్రోన్ దాడులు చమురు మార్కెట్లకు అంతరాయం కలిగించడంతో పాటు కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలకు ముప్పు తెచ్చిపెట్టాయి. ప్రపంచ ఇంధన సరఫరా కీలక మార్గమైన హర్ముజ్ జలసంధి తీవ్రంగా దెబ్బతినడంతో సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్తో సహా గల్ఫ్ దేశాల నుంచి జరిగే ఎగుమతులపై దీని ప్రభావం పడింది. ట్రంప్ ఒకవైపు ఎస్కలేషన్స్ తగ్గించే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తూ మరోవైపు అవి మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నప్పటికీ ఇటీవల తన ట్రూత్ సోషల్ పోస్ట్లో మన శత్రుత్వాలకు సంపూర్ణ పరిష్కారం కోసం ఫలవంతమైన సంభాషణలు జరిగాయంటూ చెప్పడం మళ్ళీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక న్యూయార్క్ టైమ్స్ ఏం చెప్తోంది? ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడంతో మరింత కఠినమైన చర్యలకు ప్రిన్స్ మహమ్మద్ అనుకూలంగా వాదించారు. టెహ్రాన్లోని ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి భూతల కార్యకలాపాలు చేపట్టే అవకాశాన్ని కూడా సూచించారు. సౌదీ అరేబియా ఒక సంక్లిష్టమైన సందిగ్ధతను ఎదుర్కొంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ను బలహీనపరచడం ద్వారా ఇది వ్యూహాత్మక ప్రయోజనాలు పొందగలిగినప్పటికీ ప్రాంతీయ అస్థిరతకు కూడా గురయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సో 2019లో సౌదీ చమురు కేంద్రాలపై జరిగిన దాడితో సహా గతంలో జరిగిన దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యలకు ఆ రాజ్యం ఎంతగా దాడులకు గురవుతుందో స్పష్టం చేస్తుంది. ఇట్లా ఈ సంఘర్షణ కొనసాగుతూ సౌదీ యొక్క విస్తృత ఆర్థిక ఆశయాలు, ముఖ్యంగా దాని విజన్ 2030 అనేది ప్రణాళిక కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దేశం ప్రధాన ఆర్థిక సంస్కరణ చేపడుతున్న తరుణంలో సుదీర్ఘ యుద్ధం పెట్టుబడులను నిరుత్సాహపరిచే అవకాశం కూడా ఉంది. ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగించవచ్చు, ఆర్థిక వనరులపై కూడా భారం మోపే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మరి అసలు యుద్ధం ముగించడం అంత ఈజీయా కాదా అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సవాలు. సో ప్రస్తుతానికైతే గల్ఫ్ దేశాలన్నీ అడకత్తెరలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం గల్ఫ్ దేశాలకు ఒక బాధాకరమైన వాస్తవంగానే ఇక్కడ మనకు కనబడుతుంది. యుద్ధం గల్ఫ్ దేశాలు కోరుకున్నది కాదు, కానీ తమ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడొద్దంటూ ఇప్పటికే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం గల్ఫ్ దేశాలకు ప్రస్తుతం ఒక రకంగా తమ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడదంటూ ఈ దేశాలు కొన్ని అమెరికాను గట్టిగా హెచ్చరించాయి కూడా. కానీ అమెరికా ఎప్పట్లాగే తన గల్ఫ్ మిత్ర దేశాల మాటను పెడచెవిన పెట్టి ఇజ్రాయెల్ అనుకూల ఎజెండాకి మొగ్గు చూపిందనే మరో వాదన కూడా ఉంది. సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ GCC దేశాలు ప్రస్తుతం అస్థిర స్థితిలోనే ఉన్నాయి. కాబట్టి ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. అసలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి యుద్ధం అనేది నిజంగా ప్రపంచ దేశాలను చాలా గందరగోళానికి, ఇబ్బందులకు గురి చేసిన ఈ క్రమంలో వాస్తవానికి ఈ వ్యవహారం అంతా కూడా కొలిక్కి వస్తుందా, ఏం జరగబోతుంది అనేది ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. అసలు ఇరాన్తో యుద్ధానికి ముందు ట్రంప్ గల్ఫ్ హెచ్చరికలను విస్మరించారనే వాదన కూడా ఉంది. ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు బాధితులుగా మారినాయి ఇక్కడ. దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుందనే కోణంలో కూడా అంతర్జాతీయ విశ్లేషకులు ఆలోచించినప్పుడు ప్రధానంగా సౌదీకి ఇరాన్కు చాలా వైరం ఉంది, దశాబ్దాల వైరం ఉంది. ఆ వైరం ఆర్థికపరమైన వైరం ఉంది, సామాజికపరమైన హోదా పరంగా వైరం కొనసాగుతుంది. ఆ వైరం అంతా ఇంత కాదు. ప్రధానంగా షియా కమ్యూనిటీ బలంగా ఉన్నటువంటి దేశంగా ఇరాన్ చెప్తారు, సున్నీ మతస్థులు ఉన్నటువంటి దేశంగా సౌదీ అరేబియా చెప్తారు. అయితే షియాలకి, సున్నీలకి చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి మతపరమైన విభేదాలు మొదటగా మనం గమనించాలి. ఎప్పటి నుంచో సౌదీ, ఇరాన్ అనేవి పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా ఉంటాయి. ఇద్దరి మధ్య కూడా గతంలో కూడా చాలాసార్లు చోటు చేసుకున్న పరిణామాలు మనం చరిత్ర కనుక చూస్తే ఈ విషయం మనకు అవగతమవుతుంది. ప్రధానంగా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో పశ్చిమాసియాలో యుద్ధం అనేది కొన్ని గల్ఫ్ దేశాలు ఏవైతే బాధిత దేశాలుగా మారాయో దాంట్లో సౌదీ కూడా ఒకటి. అసలు యుద్ధం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యుద్ధం మొదలుపెట్టమందే సౌదీ. ఇరాన్లో ఉన్నటువంటి అయతుల్లా అలీ ఖమేనీ పాలన
ఆ రెజ్యూమే ఏదైతే ఉందో దాని మొత్తానికి ఇంకా శత్రుశేషం లేకుండా చేయాలి. ఇది సౌదీ చేస్తున్నటువంటి సూచన. ఎలాగో మొదలు పెట్టారు, మొదలు పెడితే దాన్ని అంతం చేయండి, కంప్లీట్గా ఆ శేషం లేకుండా చేయాలి. మళ్ళీ మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తే మళ్ళీ అవి జవసత్వాలు పుంజుకొని గల్ఫ్ దేశాలకు ఇబ్బందికరంగా మారచ్చు. ఇరాన్ అనేది నిజంగా కొరకరాని కొయ్య గల్ఫ్ దేశాలకు. వాస్తవానికి ఇరాన్ అనేది ఒక గల్ఫ్ అరబిక్ దేశం కాదు, మళ్ళీ చెప్తాను. ఇరాన్ అనేది ఒక పార్సీ దేశం, అది పర్షియన్లు ఉన్నటువంటి దేశం. మరి అప్పటి పర్షియన్ల పాలన ఉందంటే అది కూడా లేదు. 1979 తర్వాత ఏర్పడినటువంటి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా అయతుల్లా అలీ ఖమేనీ ఏర్పరిచిన ఒక మత ఛాందసవాద, మత మౌఢ్యులతో కూడినటువంటి ఒక పాలన. ఆ మతం పిచ్చి, ఆ మత మౌఢ్యము, ఆ మత ఛాందసవాదమే ఇప్పుడు ఇరాన్ని ఇదిగో ఈ స్థితిలోకి నెట్టవేయబడింది. మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా అభివృద్ధి వైపు ప్రయాణించి అవి అభివృద్ధి చెందుతూ మిగతా దేశాలకు సహకరిస్తూ ఆ దేశాలన్నీ ముందుకు పోతుంటే ఒక ఇరాన్ మాత్రమే ఈ రకమైనటువంటి మత ఛాందసవాద వైఖరితో పూర్తిగా ఒక రకమైనటువంటి ఆ పరిపాలన ఏదైతే ఉందో మిగతా దేశాలకు శత్రువుగా పోర్ట్రేట్ అయింది. వాళ్ళు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా, సో అది పరిస్థితి. గల్ఫ్ దేశాలు, మిగతా గల్ఫ్ దేశాలు చూడండి, కువైట్, బహ్రెయిన్, సౌదీ, ఖతర్, ఎమిరేట్స్ అంటే దుబాయ్, రసల్ ఖైమా కావచ్చు, షార్జా కావచ్చు, దుబాయ్ కావచ్చు, అబుదాబి కావచ్చు, వాళ్ళు బతుకుతున్నారు, మిగతా వాళ్ళందరినీ బతికిస్తున్నారు. అంతెందుకు, మన భారతదేశం నుంచి, భారత్ కాదు మన తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది, మా ఉత్తర తెలంగాణ నుంచి, దక్షిణ తెలంగాణ నుంచి, అలాగే ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి లక్షలాది మంది ఇవాళ గల్ఫ్ దేశాల్లో దుబాయ్, ఖతర్, సౌదీ, ఒమన్, బహ్రెయిన్, కువైట్ ఎంతమంది బతకట్లేదు, అక్కడ వెళ్ళి జీవనోపాధి పొందుతున్నారు, సంపాదిస్తున్నారు. ఇక్కడ జీడిపికి కూడా వాళ్ళు దోహదపడుతున్నారు, వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళని బతికిస్తున్నారు, వీళ్ళు సంపాదించుకుంటున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి. అంటే ఇక్కడ మిగతా గల్ఫ్ దేశాలు వాళ్ళు బతుకుతున్నారు, 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కానీ ఇరాన్ అలా కాదు, ఇరాన్ భిన్నం. ఇరాన్లో అపారమైన చమురు క్షేత్రాలున్నా, ఇరాన్లో అనేక రకాలుగా అవకాశాలున్నా కేవలం ఇరాన్ అనేది ఇక్కడ మత మౌఢ్యంతో ఇక్కడ పూర్తిగా దెబ్బతిన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇరాన్లో ఉన్నటువంటి షియా మిగతా సున్నీ దేశాలకు ఏమాత్రం ఎక్కడా పొసగదు. కానీ ఇరాన్ కేవలం తన చుట్టుపక్కల ఉన్నటువంటి సిరియాలో కావచ్చు, ఇరాక్లో కావచ్చు, గాజాలో కావచ్చు, లేదా హౌతీ యెమెన్లను కావచ్చు, లేదా ఇతర మిలిషియా మిలిటెంట్లను, గ్రూపులను, ఫ్రాక్సీ సంస్థలను ప్రోత్సహించడంలోనే ఎంతసేపు నిమగ్నమైంది, ఎంతసేపు వాళ్లకు డబ్బులు, ఆయుధాలు ఇచ్చి ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషించడంలోనే ఇరాన్ నిమగ్నమైంది తప్ప మిగతా అంశాలు ఎక్కడా ఏది పొసగని పరిస్థితి. దీంతో పశ్చిమ దేశాలకు కొరకరాని కొయ్యగా మారింది, అది పరిస్థితి. దీంతో ప్రస్తుతం ఇరాన్ ఎదుర్కొంటున్నటువంటి సవాల్ని మిగతా దేశాలు ఏ రకంగా తీసుకుంటాయని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలు యుద్ధాన్ని కొనసాగించాలి, ఇరాన్ యొక్క ఈ రెజ్యూమేని పూర్తిగా అంతమొందించాలంటూ అమెరికాపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. కానీ అమెరికా ఇక ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి చమురు సంక్షోభ నేపథ్యంలో యుద్ధాన్ని త్వరగా ముగించాలనే ఆలోచనలు ఉన్నట్టుగా నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కథనాలు ఈ యుద్ధానికి సంబంధించి ఆసక్తికర వార్తలు అయితే ప్రసారం చేస్తున్నాయి. దీంట్లో అసలు నిజమేంటో అర్థం కాని పరిస్థితి. యుద్ధం ఎప్పటిదాకా కొనసాగుతూ ఎన్ని రోజులు కొనసాగుతుంది, యుద్ధాన్ని ఆపాలంటూ ట్రంప్ అంటూనే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి, మరోవైపు యుద్ధాన్ని మీరు కాదు ఆపేది, మేము నిర్ణయిస్తామంటూ ఇరాన్ చెప్తోంది. ఇంతలో దాడులు ప్రతిదాడులతో మళ్ళీ పరిస్థితి మాత్రం శరామామూలుగానే ఉంది. ఒకవేళ గత నెల రోజులుగా, గత 28 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో యుద్ధం ఎలా ఉండబోతుంది, మీరేమనుకుంటున్నారు? మీ అబ్జర్వేషన్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఒక్కసారి కామెంట్ చేయండి.